సో హలో గైస్, వెల్కమ్ టు ఆల్ హ్యాకింగ్ ఛానల్. ఈరోజు మన లైనక్స్ సిరీస్లో డే 4. సో ఇక లేట్ చేయకుండా మనం మన లైనక్స్ సిస్టమ్ని ఆన్ చేసుకుందాం. ఐ థింక్ ఆల్రెడీ ఆన్లోనే పెట్టాను ఇది. సో లెట్ మీ డూ ఇట్ యాజ్ ఫుల్ స్క్రీన్. ఎస్. సో ఇది వచ్చేసి మనకు ఇంట్రెస్టింగ్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లెట్స్ ఓపెన్ అవర్ టైమ్లో అండ్ నేను జూమ్ చేసుకుంటా. ఎస్. సో ఫస్ట్ టైం ఏదో చాలా రకాల మూవీస్లో చూస్తూ ఉంటారు. జస్ట్ లైక్ స్క్రీన్ పైన ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్లు హ్యాకింగ్ చేసేప్పుడు ఇలా అన్నీ ఉంటాయి. సో దానికోసం మనకు ఒక సింపుల్ కమాండ్ అయితే ఉంది. ఎస్, సి మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో ఇట్స్ లుక్ ఇంట్రెస్టింగ్ అనమాట. సో దీని నుంచి మనకి ఇంతకు మించి ఏం యూస్ లేదు. జస్ట్ ఎవరికైనా ప్రాంక్ చేయడానికి అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు అంతే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కమాండ్. ఇంత సింపుల్. సో ప్రస్తుతం ఇది అవసరం నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. యా. సో ఇది జస్ట్ నార్మల్ ప్రాంక్ చేయడానికి అయిపోతుంది, బట్ ఇట్ షుడ్ లుక్ రియల్ లైక్ ఇన్ మూవీస్ అండ్ ఎక్సెట్రా. సో అలాంటి దానికోసం we have one more command, that is Hollywood command. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇవ్వగానే ఇట్ జస్ట్ లుక్ లైక్ మీరేం చేయకపోయినా మీరు ఏదో చేస్తున్నట్లు మీ స్క్రీన్ అనేది మొత్తము సేమ్ లుక్ లైక్లీ మూవీలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. జస్ట్ మీరు ఎంటర్ ఇవ్వండి. ఎస్, సి. సో మీరు జస్ట్ ర్యాండమ్గా ఏదో డేటా అనేది క్లిక్ చేస్తూ ఉన్నా కూడా యా, ఇది జస్ట్ మీ ఫ్రెండ్స్కి మేము ఎప్పుడైనా షో ఆఫ్ చేసుకోవడానికి పనికి వస్తాం తప్ప అంతకుమించి దీని నుంచి మనకి ఏం యూస్ లేదు. జస్ట్ మేము ర్యాండమ్గా డేటాని క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది ఆల్రెడీ ప్రీబిల్ట్ ఫంక్షన్. సో దీని నుంచి మీరు పెద్దగా చేసేది ఏమి ఉండదు. సో ఇలా జస్ట్ ర్యాండమ్గా డేటా అనేది టైప్ అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్. జస్ట్ లుక్ లైక్ ఇన్ మూవీ అంతే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ హాలీవుడ్ కమాండ్. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇది అవసరం లేదు కాబట్టి జస్ట్ నేను Ctrl+C ప్రెస్ చేయగానే ఇది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ ప్రెస్ చేయండి. ఎస్, డన్. నార్మల్గా మీ టెర్మినల్లోకి మీరు వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్కి మీ షో ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే ఇది యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ యా, సో ఎప్పుడైనా యూ వాంట్ టు క్రియేట్ ఏ లోగో ఆర్ ఏ టెక్స్ట్ ఇన్ ద టెర్మినల్. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ఎస్. సో వేయడానికి మీకు డిఫరెంట్గా అనిపించేప్పటికీ ఇట్స్ ఏ కమాండ్. సో దీని ఫాంట్ వచ్చేసి నేను మోనో అండ్ సైజ్ ఒక 12 పెట్టుకుంటా. తర్వాత -F ఇచ్చి స్టైల్ నేను యా, నెక్స్ట్ మనకి ఏమైతే ప్రింట్ అవ్వాలో అది హ్యాక్. దట్స్ ఇట్. ఎప్పుడైతే మేము ఎంటర్ ఇస్తారు, సి మనకు ఒక బ్యూటిఫుల్ థీమ్తో మనం ఏదైతే టైప్ చేసామో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా విజిబుల్ వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తుంటే మ్యాక్స్ ఎప్పుడైనా గిటబ్ రిపోజిటరీస్ అలాంటి క్రియేట్ చేసుకున్నప్పుడు సో ఒక టూల్ రన్ అయ్యే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటాస్ప్లైటబుల్ ఉంది, MSF కన్సోల్. సో దీన్ని బ్యానర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే జస్ట్ ఇట్ టేక్ ఏ ఫ్యూ సెకండ్స్. యా, సో మనం కొంచెం జూమ్ అవుట్ చేసుకొని సో ఎప్పుడైతే మీరు బ్యానర్ అని ఎంటర్ ఇవ్వగానే సి, సో ఇలాంటి బ్యానర్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అంతే. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మెటాస్ప్లైటబుల్తో పని లేదు కాబట్టి నేను ఎగ్జిట్ ఇచ్చేస్తాను. అండ్ అగైన్ ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇవ్వగానే సి ఇలాంటివి మీరు కాపీ చేసుకొని జస్ట్ సింపుల్గా పేస్ట్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అనేవి ఉన్నాయి. ఎలా మీకు నచ్చిన ఫార్మాట్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ అనే కమాండ్ ఇచ్చేసి అంటే మీకు డిఫరెంట్ టైప్స్లో ఎలా చేయొచ్చు అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మనం దీన్ని సేమ్ ఇంకో విధంగా చేయొచ్చు. F వచ్చి నేను ఫాంట్ మ్యాక్స్ మోనోనే పెట్టుకోండి అండ్ సైజ్ మీ ఇష్టం. నేను ఒక 14 ఇచ్చుకుంటా.
అండ్ హైఫన్ ఎఫ్ వచ్చేసి అది మెటల్ ఇద్దాం. అండ్ మీరు ఏమైతే టెక్స్ట్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో అది. షర్ట్ నేను ఒక కోట్ ఎక్స్ట్రా ఇచ్చాను. సారీ మన 12 అనేది ఒక ఫోన్. సారీ యా సి ఇందాక మనకు వచ్చింది ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్. సో ఇలాంటి ఫిల్టర్స్ ఇంకా ఇందులో చాలా రకాలు ఉంటాయి. యూ కెన్ యూస్ యాజ్ లైక్ యూ వాంట్. సో ఇది నాకు ఇలాంటివి ఏమీ వద్దు. సో నార్మల్గా మీరు టైప్ చేస్తే మీకు జస్ట్ లుక్ లైక్ బోరింగ్ వచ్చినట్టు వస్తుంది. సో ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. సో దీనికి కొంచెం ఫాంట్ అండ్ స్టైల్ మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ కమెంట్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ కమెంట్స్. ఇప్పటివరకు మీకు అర్థమైందా రెస్పాండ్? Okay, let's move to the another comments. సో మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా, అసలు రియల్ టైంలో హ్యాకర్స్ అనే వాళ్ళు ఎందుకు ఎవరు పట్టుకోలేదు, వాళ్ళ ఐపీ అడ్రస్ అని ఎందుకు తెలుసుకోలేదు అని? సో అలాంటి డౌట్ వస్తే ఈ వీడియో మీకోసమే అండ్ ఈ కమాండ్ కూడా. సో దానికి మెనీ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ యూజ్ చేసే కమాండ్ వచ్చేసి టార్. దే యూజ్ టార్ నెట్వర్క్ and proxy chains. 4. Yes. So మెయిన్లీ మనకి కమాండ్ నుంచి యూజ్ ఏంటంటే, సో ఎప్పుడైనా మీరు అనాలిటీగా మీ ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు, సో అలాంటి టైంలో మీ ఐపీ అడ్రస్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలంటే మీరు యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ప్రాక్సీ చైన్స్ 4. సో దీంట్లో మీకు కావాలంటే మీకు నచ్చినట్టు విధంగా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. సో దానికి మీరు దీని కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. nano/etc ఇట్స్ ఎ ఫైల్ అండ్ proxy chains4.conf. సో ఎంటర్ ఇవ్వగానే మీకు దీనికి రీరైట్ చేయడానికి మీకు సూడో పర్మిషన్ కావాలి. సో ఎంటర్ ఇచ్చాక ఎస్ యూ కెన్ సీ హియర్. సో నార్మల్గా నేను డైనమిక్ చైన్ అనేది పెట్టుకుంటాను. మ్యాక్స్ మీకు డిఫాల్ట్ వచ్చి స్టిక్ చైన్ ఉంటుంది. సో మీరు దీన్ని మోడిఫై చేయాలంటే జస్ట్ ఇక్కడ అది హ్యాష్ ఇస్తే ఇది మీకు లైక్ కామెంట్ అనుకోవచ్చు, అది మీకు ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మోడిఫై దీస్ టైప్స్. సో ఇక్కడ మీకు డైనమిక్ చైన్ ఉంది, స్టిక్ చైన్ ఉంది, రౌండ్ రాబిన్ చైన్ ఉంది అండ్ ర్యాండమ్ చైన్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ డిఎన్ఎస్ ఎప్పుడు ప్రాక్సీ డిఎన్ఎస్ ఆన్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మీ డిఫాల్ట్ డిఎన్ఎస్ అనేది తీసుకోదు. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ డిఫాల్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు టచ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఇక్కడ మీకు కావాలంటే మీ ప్రాక్సీస్ని లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫార్మాట్ చూపించే చూడండి, మీరు ప్రాక్సీస్ని ఎలా యాడ్ చేయాలి అని. సో ఈ విధంగా దిస్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ద పాస్వర్డ్, లైక్ విచ్ టైప్ ఆఫ్ ప్రాక్సీ అండ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్. సేమ్ ఈ ఫార్మాట్లో మీ ఇక్కడ కింద ప్రాక్సీ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లైక్ ర్యాండమ్గా ఐపీ అడ్రస్ అనేది విత్ ఇన్ డిఫరెంట్ సెకండ్కి చేంజ్ అవుతూ ఉండాలనుకుంటే దానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఏం చేంజ్ చేయట్లేదు. సో ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకన్నా ముందు ఫస్ట్ మనం టార్ నెట్వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా టార్ నెట్వర్క్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అది నేను చెక్ చేయాలంటే దానికి మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చి సిస్టమ్ కంట్రోల్ స్టేటస్ టార్. ఓకే, నా టార్ స్టేటస్ అనేది ఇప్పుడు డిసేబుల్లో ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేయాలి. సో సేమ్ సిస్టమ్ కంట్రోల్ స్టార్ట్ టార్. దీనికి మనకి పాస్వర్డ్ కావాలి. సో మీరు మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేయంటే యా, ఇప్పుడు మన స్టేటస్ చెక్ చేస్తే స్టిల్ డిసేబుల్డ్. ఓకే, రీస్టార్ట్ టార్.
ఓకే 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 మనం దీన్ని డిసేబుల్ చేసాం, బట్ ఇక మీకు సిస్టమ్ స్టేటస్ అంటే ఇది యాక్టివ్లోనే ఉంది ఆల్రెడీ. యా 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 ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. యా ఓకే, లెట్స్ చెక్. మనం ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చైన్స్తో ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ల్ కమాండ్ యూజ్ చేద్దాం. ఈ కర్ల్ కమాండ్ అంటే ఏంటంటే నేను మీకు ఇప్పుడు త్వరలో చెప్తాను మళ్ళీ. సో ఎప్పుడైనా మీరు మీ ఐపీ అడ్రస్ చెక్ చేయాలనుకుంటే దానికి మీరు ఈ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఎస్, సి ఇది నా ఐపీ అడ్రస్ ఇప్పుడు ప్రస్తుతానికి బై యూజింగ్ టార్ నెట్వర్క్. సో ఒకసారి నేను రీస్టార్ట్ చేస్తాను టార్ నెట్వర్క్ని. ఓకే అగైన్ మనం సేమ్ కమాండ్ ఇస్తే ఓకే టేకింగ్ సమ్ టైమ్. ఎస్ ఇక్కడ చూసాను నా ఐపీ అడ్రస్ అనేది ఇంతకు ముందు ఒకటి ఉంది, నవ్వు ఇప్పుడు ఇంకోటి ఉంది. అండ్ మీరు దీన్ని బాగా చేసాను, ఇట్స్ ఏ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ విధంగా మీ ఐపీ అడ్రస్ని సింపుల్గా చేంజ్ చేసుకొని మీరు అనానిమస్గా ఏమైనా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్స్ క్వైట్లీ ఏ కాంప్లికేటెడ్ వన్ ప్రాక్సీ చేంజ్ అనేది, బట్ నేను చాలా సింపుల్గా చెప్పేశాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్. Oh shit, okay. Yes, now you can respond. ఓకే సో ఇప్పుడు మీకేం డౌట్స్ అంటే మనం నేను డౌట్ ఉంటే ఇప్పుడు డౌట్ ఉంటే ఏమన్నా అడగండి అబౌట్ ప్రాక్సీ చైన్స్. బ్రో ప్రాక్సీ చైన్స్ మనం యూజ్ చేయటం వల్ల నెట్వర్క్ ట్రాఫిక్ అనేది చాలా స్లోగా అవుతుంది, మనకి రిక్వెస్ట్ వెళ్ళి చాలా లేట్గా వస్తుంది రిజల్ట్ ఫాస్ట్గా రావడానికి. ఎస్ మీరు దానికి పెయిడ్ ప్రాక్సీస్ యూజ్ చేశారంటే మనకి దీంట్లో వి ఆల్రెడీ డిస్కస్, జస్ట్ 1 సెకండ్. యా సో మీరు ఎప్పుడైతే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వస్తుందో మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రాక్సీస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది లాస్ట్లో. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఒక పెయిడ్ ప్రాక్సీ అనేది విత్ పర్ఫెక్ట్ స్పీడ్తో మీరు ఇక్కడ యాడ్ చేస్తారో, సో మీకు కావాల్సిన స్పీడ్గా అవి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నార్మల్లీ ఫ్రీ ప్రాక్సీస్ ఎప్పుడు మనకి అంత స్పీడ్ రావు. సో పెయిడ్ ప్రాక్సీస్ పర్చేస్ చేసి దాని నుంచి యూ కెన్ గెట్ ద స్పీడ్ ఆల్సో. సో నార్మలీ ఇప్పుడు సరే బ్రో, ఇప్పుడు తార్ బ్రిడ్జ్ కనెక్ట్ చేసి నేను స్పెసిఫిక్ నెట్వర్క్ పర్చేజ్ చేసి తార్ బ్రిడ్జ్ లో సెట్ చేయటం వల్ల అప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ అప్పుడు కూడా స్లోగానే అవుతుంది బ్రో, అందుకని చెప్పి. అయినా స్లోగా అవుతుందా? లేదు, యాక్చువల్లీ మీకు పెయిడ్ ప్రాక్సీ చెకర్స్ అనేవి ఉంటాయి. బిఫోర్ పర్చేసింగ్ ఎనీ ప్రాక్సీస్ అక్కడ చెక్ చేసి మీకు అక్కడ స్పీడ్ ఓకే అయితే అప్పుడు మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అవును అవును, దెన్ అగైన్ యూ ఆర్ గెటింగ్ ద సేమ్ స్లో. అయితే ఓపెన్ చేయండి మీరు ఇక్కడ. సో కాన్ఫిగరేషన్ ఫైల్లో మీరు ఏం పెట్టుకున్నారు, లైక్ స్టిక్ చేయన డైనమిక్. సో 1 సెకండ్, ఫస్ట్లీ ఐ కెన్ ర్యాండమ్. ఓకే ర్యాండమ్ చైన్ పెట్టుకున్నా. ఓకే ఓకే ఒకసారి చెప్. డైనమిక్ చైన్ పెట్టుకున్నా, ర్యాండమ్ పెట్టుకుంటే తాపం మారిపోతా ఉండేది కదా, రిక్వెస్ట్ అసలు రాదని చెప్పి తొందరగా. ఓకే దెన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ నెట్వర్క్ స్పీడ్ ఆల్సో. ఎందుకంటే మీ నెట్వర్క్ స్పీడ్ ఒక 70 MB ఉన్నప్పుడు ప్రాక్సీస్ ఎప్పుడైతే యూజ్ చేస్తే ఆటోమేటిక్గా నెట్వర్క్ స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. సో మీ నెట్వర్క్ స్పీడ్ని డిపెండ్ అయ్యి ఇది ఉంటుంది. ఇప్పుడు మన ఫైర్ఫాక్స్ చూసుకున్నాం. సో 1 సెకండ్. యా సో ఇప్పుడు మీకు speedtest.in ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. యా సో ఇది ఆల్రెడీ నా VPNకి కనెక్ట్ అయింది ఇప్పుడు. సో ఇది కంప్లీట్ నాకు ఫుల్ డేట్ అయితే రాదు. ఎస్ అరౌండ్ 63 Mbps అలా వస్తుంది. 70. ఓకే గుడ్. ఎస్
సో అలాగా ఎప్పుడైతే మీకు ఓన్ డేటా అనేది ఉంటుందో ఓన్ నెట్, దాని స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇలాంటి దీని ద్వారా ప్రాక్సీస్ అయినా విపిఎన్స్ అయినా దీని నుంచి ట్రాఫిక్ వస్తున్నప్పుడు మీకు పక్కా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దానికి మీరు ఏం చేయొచ్చు అంటే మీ లోకల్ నెట్ ఏదైతే ఉంటుందో దాని స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాగ్రెస్ పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ మీ స్పీడ్ స్లో అయిందంటే మాత్రం అదేం చేయలేము. అవును బ్రో, ఎందుకని చాలా సైట్లు తార్లు ఓపెన్ కావట్లేవు ఎందుకు కావట్లేదు? నేను చాలా ట్రై చేసిన, జావా స్క్రిప్ట్ డిజేబుల్ చేసినా కూడా కావట్లేదు, అంటే జావా స్క్రిప్ట్ ఎనేబుల్ చేసినా కూడా కావట్లేదు. తార్లో దేనికైనా జావా స్క్రిప్ట్ డిజేబుల్ చేసి ఉండేది కదా, అవును, ఎనేబుల్ చేసినా కూడా కావట్లేదు. సమ్ ఎందుకని కావట్లేదు? ఇప్పుడు స్పెసిఫిక్ టార్గెట్ యూఆర్ఎల్ నేను తార్లో ఓపెన్ చేయాలంటే ఎలా చేయాలి? సింపుల్. యూ హ్యావ్ ఆనియన్ యూఆర్ఎల్స్ ఉంటాయి, దాన్ని డైరెక్ట్గా మీరు లైక్ యూఆర్ఎల్ ప్లేస్లో దాన్ని పేస్ట్గా ఒకవేళ ఆనియన్ యూఆర్ఎల్ కాదు బ్రో, ఆనియన్ యూఆర్ఎల్ కాదు అసలు. ఆ, డార్క్ వెబ్ ఫార్మ్స్ కాదు నేను అనేది. ఇప్పుడు మనకి హెచ్టిటిపిఎస్ ఫార్మ్స్ ఉంటాయి కదా, చాలా ఓపెన్ కావు కదా తార్లో. అవును. సో ఓకే, అది నార్మల్ నేను అనేది. నార్మల్ ఇంటర్నెట్ వెబ్సైట్సా? ఓకే ఓకే, దాని డిపెండ్స్ ఆన్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే టార్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ చైన్ అనేది లోపల ఉంటుంది. అది లైక్ ఎలా అంటే ఒక కంట్రీలో ఉండదు. సో సమ్ ఎప్పుడైతే ఇలా ఆల్రెడీ నార్మల్ మన ఇంటర్నెట్లో ఉన్నా కాబట్టి దే గెట్ సమ్ రూల్స్ బిఫోర్ దాన్ని ఇంటర్నెట్లో లీక్ చేసే ముందు కొన్ని రూల్స్ అనేవి పెట్టింటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెబ్సైట్స్ మాత్రం టార్ నెట్వర్క్ని బ్లాక్ చేస్తాయి. ఫ్యూ వెబ్సైట్స్. స్క్రిప్ట్ బ్లాకర్ వల్ల బ్లాక్ అయిపోతుంది సైట్ ఆటోమేటిక్ గా. కొన్ని ఓపెన్ అయితే యూజ్ చేసుకోవడానికి కుదరట్లే, యాక్సెస్ రావట్లే. ఎస్, ఎందుకంటే నార్మల్ ఇంటర్నెట్ అవైలబుల్ ఉండే వెబ్సైట్స్ మీరు ఎప్పుడైతే డార్క్ వెబ్లో నుంచి టార్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి చేస్తారో మ్యాక్స్ సైట్స్, ఐ మీన్ మ్యాక్స్ ఉండవు, కొన్ని సైట్స్ మాత్రం బ్లాక్ చేసేవి డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో మీ ఎస్ నా చేయాలి నువ్వు మీ అంటే మనం ర్యాండమ్ ఐపీ వస్తుంది కదా, అందుకని చెప్పి బ్లాక్ అవుతుంది. ఇప్పుడు తార్ బ్రిడ్జ్ యూజ్ చేసి సేమ్ 3 ఐపీస్ ఒకే కంట్రీ మీద పెడితే అప్పుడు ఓపెన్ అవుతుందా? నో, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది కాబట్టి మీరు జస్ట్ అనానిటీ కోసం అయితే ఒక విపిఎన్ అయినా ఏదో ఒకటి పెట్టుకొని నార్మల్గా ఫైర్ ఫాక్స్ ఏదో బ్రౌజర్లో ఓపెన్ చేసేయచ్చు. డిడ్ యు గెట్ మై పాయింట్? ఓకే. ఎస్. సో మీకు జస్ట్ ఆనియన్ యూఆర్ఎల్స్ విత్ సేఫ్టీ అన్ని కావాలనుకుంటే టార్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి టార్ బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు. కానీ మీకు నార్మల్ ఇంటర్నెట్కి అవైలబుల్ ఉండే వెబ్సైట్స్ని కొన్ని దానికి మీరు ఎనీ బ్రౌజర్ విత్ ఎనీ సర్చ్ ఇంజిన్ మీరు దాన్ని ఓపెన్ చేయొచ్చు. బట్ విత్ ఇన్ మీకు సేఫ్టీ అనేది కావాలనుకుంటే ఒక మంచి పెయిడ్ విపిఎన్ తీసుకొని దాని నుంచి కనెక్ట్. నార్మల్ పెయిడ్ విపిఎన్ ఫ్రీ విపిఎన్ పెద్ద తేడా ఉంటుంది. ఎందుకంటే ఫ్రాడ్ స్కోర్ ఎక్కువ ఉండేది, డిటెక్ట్ అయిపోతే ఆటోమేటిక్. ఎస్, అంతేకాకుండా మీకు నార్మల్ ఫ్రీ విపిఎన్ తీసుకున్నారంటే మాత్రం వాళ్ళు మీ లాగ్స్ అనేవి మొత్తం సేవ్ చేసుకుంటారు. వాళ్ళు దాన్ని ఏం చేసే మనకు ఐడియా ఉండదు. పెయిడ్ వాళ్ళు అయితే అలా ఉండదు. ఎస్ ఎస్, దట్స్ సమ్ రీజన్స్. అనానిమిటీ కోసం ఫ్రీ విపిఎన్స్ ఎక్కువ మంది వాడదు అంతే. సో దట్స్ ఆల్ అబౌట్. ఓకే, చెప్పండి. ప్రాక్సీస్ బెటరా విపిఎన్ బెటరా? దట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమేటెడ్ వర్క్ అయితే ప్రాక్సీస్ పెట్టుకునే బెటర్, లేదా నార్మల్ మాన్యువల్ వర్క్ అయితే విపిఎన్స్ బెటర్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్. బ్రో ఇప్పుడు డిఎన్ఎస్ చేంజ్ చేయడం వల్ల ఏంటి యూజ్? అసలు డిఎన్ఎస్ యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం, ఎలా ప్రాసెస్? ఓకే, ఈ డిఎన్ఎస్ గురించి నేను ఆల్రెడీ కంప్లీట్ క్లాస్ అనేది మన రికార్డింగ్ ఛానల్లో ఒక్కసారి చెప్పాను, అసలు అది ఏంటి, ఎలా పనిచేస్తుందని. సో ఇప్పుడు మళ్ళీ బ్రో ఎలా ఓకే. పనిచేస్తుంది తెలుసు. ఇప్పుడు డిఎన్ఎస్ యూజ్ చేసి లాగిన్ అయినప్పుడు కొన్ని ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు క్లౌడ్ ఫైర్ డిఎన్ఎస్ ఎలా ఉండేది అంటే ఎస్, 1.4. నో 1.1.1.1. ఎస్, ఆల్ వన్స్ ఉంటాయి అవి. సో వాటి యూజ్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే కొన్ని డిఎన్ఎస్ మన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాయి, కొన్ని డిఎన్ఎస్ అనానిమిటీ ఉంటాయి. ఫుట్ ప్రింట్ మొత్తము బయటికి తీస్తాయి బ్రో డిఎన్ఎస్. ఎస్. సో అందుకనే మీకు ఎప్పుడైతే ఈ ప్రాక్సీ చేంజ్ అది కూడా ఒకటి ఉంది. లైక్ మీకు అది కింద చూసండి, నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను. జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ హియర్. యా, ఇక్కడ ప్రాక్సీ డిఎన్ఎస్ అనేది మ్యాక్స్ కొంతమందికి మాత్రం ఇక్కడ ఆల్రెడీ క్లోజ్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మీ సిస్టమ్ యొక్క డిఫాల్ట్ డిఎన్ఎస్ అనేది తీసుకుంటుంది. సో అలాంటి టైంలో మీ ఫుట్ ప్రింటింగ్ అనేది అక్కడ దొరుకుతుంది. సో అందుకు డిఎన్ఎస్ అంటే నెట్వర్క్ ప్రొవైడర్ ఇచ్చిన డిఎన్ఎస్ లో వాడు IPv6 IPv4 అడ్రస్ ఇస్తాడు కదా, అప్పుడు ఒక డిఎన్ఎస్ ఇస్తారు కదా, ఆ డిఎన్ఎస్ అడ్రస్ అనేది ఆల్రెడీ మీకు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసింటే ఆ నెట్వర్క్లో డిఎన్ఎస్కి డిఫాల్ట్ అడ్రస్ అనేది కొన్నిసార్లు ఆటోమేటిక్ అసైన్ అవుతుంది,
కొంతమంది మాన్యువల్గా సెండ్ చేస్తారు. సో ఆ అడ్రస్ నుంచి మీ నెట్వర్క్లోకి ఏదైనా ఎంటర్ అవ్వచ్చు. దాన్ని మనం ఇంకా డిఎన్ఎస్ టనలింగ్ ఇలాంటి అటాక్స్ ఏమైనా ఉంటే పర్ఫామ్ చేసుకోవచ్చు. అప్పుడు అవును బ్రో, ఇప్పుడు ఈ టన్నల్ యూజ్ చేయడానికి బదులు ఎగ్జాక్ట్ ఒక క్లౌడ్ ఫేర్ డిఎన్ఎస్ ఉంది. ఇప్పుడు క్లౌడ్ ఫేర్ డిఎన్ఎస్ యూజ్ చేసి మనం రిక్వెస్ట్లకి అన్ని పంపించలేమా? సో నాకు క్వశ్చన్ అర్థం కాదు. పెట్టుకొని ఇప్పుడు మన నెట్వర్క్ ప్రొవైడర్ మనకు ఒక డిఎన్ఎస్ ఇస్తాడు కదా. అవును. ఆ డిఎన్ఎస్ మాడిఫై చేసి అక్కడ క్లౌడ్ ఫేర్ డిఎన్ఎస్ పెట్టి చేయలేమా? అప్పుడు రిక్వెస్ట్లు అన్నీ వస్తాయా? అవును, మీకు యాక్సెస్ ఉందంటే మీకు ఐ మీన్ మీ ఎవరైతే ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చా అంటే యూ కెన్ డూ ఇట్. బట్ మ్యాక్స్ మనకి అది అంటే ఇప్పుడు మీ సిస్టంలో మీ డిఎన్ఎస్ అనేది డిఫాల్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ కానీ డిఎన్ఎస్ అనేది ఎప్పటికీ సెక్యూర్గా ఉండే డిఎన్ఎస్ మీకు ఎక్కడ ఫ్రీగా అనేది దొరకదు. సో దానికోసం మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ ఎంతో మనీ ఖర్చు పెట్టి సెక్యూర్గా ఉండే డిఎన్ఎస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అనానిమిటీ కోసం కావాలంటే బయట మళ్ళీ మీ ప్రాక్సీ మీ డిఎన్ఎస్ అనేది రికార్డ్స్ అనేవి మీ విండోస్ సిస్టంలోనే చేంజ్ చేసుకోవచ్చు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్స్ అంత డెప్త్గా ఎవరు రివర్స్ ఇంజనీరింగ్ అయితే చేయదు మీ పైన, నాకు తెలిసినంత వరకు. సో వీళ్ళు చేస్తాను అంటే యూ కెన్ చేంజ్ ఆన్ యువర్ విండోస్ ఆర్ లైనక్స్ సిస్టమ్. దానికి జస్ట్ డిఎన్ఎస్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకుంటే సింపుల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి రికార్డ్ అవుతుంది కాబట్టి లాస్ట్లో డౌట్ సెషన్లో మొత్తం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇదో మన క్లాస్ కంప్లీట్ చేద్దాం. జస్ట్ యువర్ ఫ్యూ కమెంట్స్. ఓకే, సో ఇది అనానిమిటీలో మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యాక్ అడ్రస్ అనేది లీక్ అవుతుంది అనే డౌట్ మీకు వచ్చినప్పుడు అలాంటి టైంలో యూ కెన్ చేంజ్ యువర్ మ్యాక్ అడ్రస్ ఇన్ యువర్ లైనక్స్ సిస్టమ్. దీనికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి sudo మ్యాక్ చేంజర్ అండ్ హైఫన్ I will give random and eth0. యా, సో ఇప్పుడు మీకు చూసి అంటే నా మ్యాక్ అడ్రస్ అనేది ఇప్పుడు కదండి నా మ్యాక్ అడ్రస్ ఇది, బట్ నేను ఇప్పుడు నా న్యూ మ్యాక్ అడ్రస్ వచ్చేసి చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను ఇచ్చానంటే ఇక్కడ యా, సో ఇక్కడ మీరు చూసి అంటే నా మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో ఇలా మ్యాక్ చేంజ్ అయ్యే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి ఉన్నాయి విత్ -h. యా, సో -v వర్షన్, -s ఫర్ షో, -e ఫర్ ఎండింగ్. సో కాదు, యా -a. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూ ఫీచర్, సేమ్ ర్యాండమ్ వెండర్ మ్యాక్ అడ్రస్ విత్ సేమ్ కైండ్ అండ్ -c ఫర్ పర్మనెంట్ అడ్రస్ అండ్ రీసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాక్ అడ్రస్ చేంజ్ అనేది అయిపోయింది, మళ్ళీ మనకి మన ర్యాండమ్ మ్యాక్ అడ్రస్ కాకుండా మన ఒరిజినల్ మ్యాక్ అడ్రస్ కావాలంటే విత్ -p యూ కెన్ గెట్ ఇట్. సో ఇందాక నేను యూజ్ చేసిన ఫ్లాగ్ -r. లేదంటే మీకు ఏమన్నా లైక్ స్పెసిఫిక్ మ్యాక్ అడ్రస్ అలాంటివి కావాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు దాన్ని చేంజ్ చేసుకొని యూ కెన్ యూస్ ఇట్. సో మెయిన్లీ నెట్వర్కింగ్లో ఇది బాగా యూస్ అయ్యే ఒక టాపిక్, ఎందుకంటే నెట్వర్క్ సెక్యూరిటీలో రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్నిసార్లు మ్యాక్ అడ్రస్ మీద మాత్రమే పెట్టింటారు. అలాంటి టైంలో మీరు మ్యాక్ అడ్రస్ చేంజ్ చేసుకొని యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో టు గెట్ యువర్ నార్మల్ మ్యాక్ అడ్రస్ బ్యాక్ జస్ట్ -p ఇచ్చానంటే మనకి దీనికి సూడో పర్మిషన్ ఇవ్వాలి. యా, సో ఇక్కడ చూసారంటే మీరు మనకి నార్మల్గా మళ్ళీ మన మ్యాక్ అడ్రస్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మీరు అగైన్ ifconfig అని ఇచ్చారంటే సేమ్ మన మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంత సింపుల్గా మీరు మీ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ కమాండ్. అండ్ యా, వీ డిడెంట్ టాక్ అబౌట్ హిస్టరీ కమాండ్. సో ఇప్పటివరకు మీరు ఎన్నైతే కమాండ్స్ అనేవి టైప్ చేశారో అవన్నిటి యొక్క దాని డీటెయిల్స్ అనేవి మీ ఇక్కడ నుంచి హిస్టరీ అనే కమాండ్ ఇచ్చాయంటే దాని నుంచి తెలుసుకోవచ్చు. -h ఇచ్చాయంటే -help. ఓకే, ఐ థింక్ హిస్టరీకి మనకి హెల్ప్ కమాండ్ లేదు, వీ కెన్ గో విత్ మ్యాన్. యా, సో ఇక్కడ చూసారంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ కింద ఉంటాయి. రిమోట్ టైల్స్ అండ్ ఫైల్ నేమ్ కాంపోనెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాంటి చాలా ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆల్ దీస్ లేటర్.
ఎస్. సో సింపుల్ మనం ఇక్కడ క్యూ ఇచ్చామంటే క్విట్ అయిపోతాము. అండ్ ఇందాక జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిఫోర్ మనం ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు కర్ల్ కమాండ్ అనేది మీకు చెప్తా అన్నాను. ఓకే, కర్ల్. సో నార్మల్గా వచ్చినాయి. సో హైఫన్ హెల్ప్. సో కర్ల్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనము డైరెక్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది మనకి మోడిఫై చేసి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సెండ్ చేసి రెస్పాన్స్ను రిసీవ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఐ హ్యావ్ వన్ సెకండ్ మనకి ఫ్రీగా ప్రోగ్రెస్ అనేది మనము స్క్రాప్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ ఏపీఐ, బయట అందరికి అవైలబుల్ ఉంటుంది. బట్ మ్యాక్స్ డెడ్ అనేది వస్తాయి, ఇవి మీరు చూసి వాడుకోవచ్చు. యా, సో మనకి ఇక్కడ మన డెస్క్టాప్ మీద పెట్టుకుందాం. ఇది ఓపెన్ టర్మినల్ హియర్. ఎస్. సో మీరు జస్ట్ సింపుల్ పేస్ట్ చేయగానే మీరు ఇక్కడ చూసంటే మనకి ప్రాక్సీ లిస్ట్ అనే ఒక ఫైల్ అనేది ఇప్పటివరకు ఇక్కడ లేదు. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఎంటర్ ఇస్తారో మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 2000 ప్రాక్సీస్ అనేది దీంట్లో ఉంటాయి నార్మల్గా స్క్రాప్ చేసేప్పుడు ఒక్కసారి. యా, ఇలా 2000 ప్రాక్సీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ప్రాక్సీస్, మ్యాక్స్ డెడ్డే ఉంటాయి. సో మీ దగ్గర ఏమైనా ఒక పెయిడ్ ప్రాక్సీ చెక్కర్ అనేది ఉందంటే దాంతో మీరు దీన్ని చెక్ చేసి లైవ్ ప్రాక్సీస్ని యూస్ చేయొచ్చు. అంటే ఇందాక మనం చూపించినట్లు ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఫైల్లో మీరు దాన్ని కావాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఆ ప్రాక్సీస్ అన్నిటిని. సో దిస్ థింగ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అనానిమిటీ అయినా అవ్వచ్చు, సెక్యూరిటీ పర్పస్ అయినా అవ్వచ్చు. దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. సో ఇప్పుడు వరకు మీకు అయితే కమెంట్స్ నచ్చాయో కామెంట్ చేసి మన వీడియోని ఒక లైక్ వేసుకోండి. సో ఈరోజు క్లాస్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా.